దేని కారు ఆపావు? నేనెందుకు ఆపాను మినిస్టర్ గారికి ఈ పాటికే అర్థమై ఉంటుంది. సరే, మీకు కూడా చెప్తాను, విని ఆశ్చర్యపోకండి. మినిస్టర్ గారికి కొబ్బరి బొండం తాగిపించాలని ఆపాను. బాబు, మినిస్టర్ గారికి మేడం గారికి 2 బోండాలు తీసుకుంట్రా. అక్కర్లేదు బాబు. అక్కర్లేదంట, క్యాన్సిల్. ఇదే ప్లేస్లో నన్ను ఆపి ఏమన్నారు మినిస్టర్ గారు? జనాలకి ఆయిల్ ప్యాకెట్స్ ఇస్తారా? ఇచ్చారా మరి? ఆడపడుచులకు చీరలు పంచుతారా? పంచారా మరి? సిఐ, చాలా ఎక్కువ చేస్తున్నావు. తగ్గాలి, లేదంటే ఇబ్బందుల్లో పడతావు. ఇబ్బందుల్లో నేను పడను మినిస్టర్ గారు, మీరు పడతారు. ఎందుకంటే ఇరుకైన సందుల్లో నుంచి ప్రయాణం చేసేది మీరు కాబట్టి. నా సంగతి తెలిసి మీరు నాతో ఛాలెంజ్ చేశారు. మీరు చేసిన ఛాలెంజ్ కోసమైనా కావాలనే మీరు పంచాలనుకున్న ఆయిల్ ప్యాకెట్స్ని ఎత్తుకెళ్ళిపోయాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఏయ్, మా అన్నను చూస్తే నీకు జాలేస్తుందా? ఆఫ్టర్ ఆల్ సిఐవి, మా వెహికల్నే ఆపుతావా? ఆపుతాను, ఖచ్చితంగా ఆపుతాను. డ్యూటీ కోసం ఏదైనా చేస్తాను. అవసరమైతే దేనికోసమైనా తెగిస్తాను. నా ప్రాణమైన అడ్డం వేస్తాను. మీ అన్నగారు నాకే ఛాలెంజ్లు విసిరారు, మరి నేను కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. నీ ప్రాణం నువ్వు అడ్డు వేయక్కర్లేదు. నువ్వు చూస్తూ ఉండగానే ఏదో ఒకరోజు మేమే తీసుకుంటాం. క్షణాల్లో తీసుకోవడానికి ఇదేమైనా ఆన్లైన్లో లోన్ అనుకున్నావా? విక్రమ్ ప్రాణం. ట్రై చేసి చూడు. అమ్మో, ఇన్నాళ్ళు ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు మంచి జరిగింది. అమ్మో, జనం ఇంత ఆవేశంగా ఉంటారని నేను అస్సలు ఊహించలేదు. త్రిపుర అత్తయ్య ఇంత పని చేస్తుందని అనుకోలేదు. ఆవిడ చేసిన పనికి జనాలు అమ్మని అవమానంగా మాట్లాడుతున్నారు. ఆమె గాని ఆమె భర్త గాని దొరికితే సమస్య సాల్వ్ అయిపోవచ్చు. మంచు చూసేసింది. ఇప్పుడు నా పని కటకటాల వెనక్కి వెళ్ళి భజన చేసుకోవాల్సిందే. ఇప్పుడు కానీ దొరికితే ఇక నా పని అంతే. అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మావయ్య, ఎదవబోతుకో. ఇప్పుడు కానీ మంజుకు దొరికితే బాగానే కక్ష తీర్చుకునేలా ఉంది. అర్జెంటుగా మంజుకి దొరకకుండా పారిపోవాలి. ఇప్పుడు నేనే మాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ చిట్టి డబ్బులు తిరిగి అమ్మ కట్టవలసి వస్తుంది. ఎలాగైనా పట్టుకోవాలి. మామయ్య, ఆగు మామయ్య. ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు పరిగెట్టకూడదు? త్రిపుర అత్తయ్య ఎక్కడా? తను లేదు కాబట్టి నేను ఇలా రోడ్ల మీద పరిగెడుతున్నాను. చిట్టి పాడిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పారిపోతారా? వాళ్లకు సమాధానం ఎవరు చెప్పాలి? మీరు మాతో ఉన్నందుకు వాళ్ళంతా ఇప్పుడు మా ఇంటి మీద పడుతున్నారు. అత్తయ్య ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. చెప్పు, మిమ్మల్ని అడిగేది. నాకు తెలీదు. ఇలా చెప్పు. అయితే నువ్వు స్టేషన్కి నడు. చూస్తావేంటి? నడు. పద. మంజు, బ్యాగ్. మంజు, బ్యాగ్. మంజు, నా మాట విను. మంజు, నిజంగా అత్త ఎక్కడుందో నాకు తెలీదు.